UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పవన్ గారు ఉన్నారు, ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్లో మనము మెయిన్గా ఇండికేటర్స్ మీద మాట్లాడుకుందాం. ఎందుకు అంటున్నాను అంటే చాలామంది మార్కెట్లో డబ్బులు తీసుకొచ్చి ఇండికేటర్స్ని నమ్ముతారు, బ్లైండ్గా నమ్ముతారు. నిజంగానే ఇంటికన్నా మనకు చూపిస్తుంది, సెల్ చూపిస్తుందా సరే సెల్, బై చూపిస్తుందా చలో బై, అలా నమ్మేసి ఏంటంటే ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి 2 సార్లు ప్రాఫిట్స్ వస్తాయి, రాదని కాదు. వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చిన తర్వాత 8 సార్లు పోతాయి. అంటే 10 టైమ్స్లో ఓన్లీ 20% యాక్యురసీ మాత్రమే ఉంటుంది. చాలా మంది దాన్ని లాగింగ్ ఇండికేటర్స్ కూడా చెప్తారు. సో ఈ విషయం ఎంతవరకు కరెక్ట్? నిజంగానే అన్ని ఇండికేటర్స్ కూడా ఇలానే ఉంటాయా, లేదా మనం ఇండికేటర్స్ని వాడవచ్చా లేదా? ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ట్రేడర్స్ మధ్యలో ఉంటుందో దాని గురించి ఈ రోజు ఒకసారి చెప్పండి సార్. ఇండికేటర్ అన్న నేమ్లోనే ఉంది. అంటే ప్రైజ్ని అది ఏం చేస్తుంది, ఇండికేట్ చేస్తారు. ఓకేనా? అంటే ప్రైజ్ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి ప్రీవియస్గా కానీ జరిగిపోయిన మార్కెట్ని కానీ గుర్తించడానికి ఇండికేటర్ యూజ్ అవుతుంటాం. ఓకేనా? సో ఇండికేటర్ అన్నా సరే, స్ట్రాటజీ అన్నా సరే, ఏదైనా సరే ఇప్పుడు ఎవరో చెప్పారని మనం చేయకూడదు కదా. ఎవరో ఏదైనా చెప్తారు, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ తీసేసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక పని చేయడం, లేకపోతే ఏదైనా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ప్రతిదానికి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీని నేను ఓన్గా బిల్డ్ చేసుకున్నాను, దాన్ని డేటా కింద కన్వర్ట్ చేసుకుని ఇండికేటర్ల రూపంలోకి మార్చాను. అది నా స్ట్రాటజీ. అవును, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైతే కానీ మీరు ఆ ట్రేడ్స్ చేయకూడదు. కరెక్ట్. ఓకేనా? మీరు చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఎందుకు చేస్తాం మనం ట్రేడింగ్? అట్లీస్ట్ 2 months అన్నా బ్యాక్ టెస్ట్ చేయాలి. 2 months బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత అది వర్కౌట్ అవుతుందని మీకు అనిపించిన తర్వాత ఫస్ట్ 1 lot స్టార్ట్ చేసి ఇఫ్ ఇట్ వర్కింగ్ అప్పుడు మీరు మార్కెట్లో అప్లై చేసుకోవాలి. ఈ ఇండికేటర్ రాంగ్ అని కాదు. నేను ఇండికేటర్ యూజ్ చేస్తాను, అవి ఏ ఇండికేటర్లు చెప్పడానికి ట్రై చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఓకే. ఇండియాలో కాదు, ఓవరాల్ గ్లోబల్లోనే బిగ్గెస్ట్ కాన్సెప్ట్ అనమాట స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఆర్డర్ ఫర్ డెల్టా, ఇలాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఉన్నాయి. ఐసిటి మీరు వినే ఉంటారు, ట్రేడర్ అయితే మీరు వినే ఉంటారు తప్పకుండా. నార్మల్గా ఇండియాలో అందరూ కూడా ఏం యూజ్ చేస్తారంటే క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్, డైవర్జెన్స్, లైక్ సంథింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. బట్ థీమ్ వచ్చేసి మార్కెట్తో పాటు కాన్సెప్ట్లు కూడా అప్డేట్ అయ్యాయి. అవును. ఓకేనా? సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని ఒక ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ ఉంది. ప్రైజ్ యాక్షన్ అది కూడా, బట్ అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్. అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ని ఒకరు లక్షాలుగు అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఇండికేటర్ కింద కన్వర్ట్ చేశారు. కాన్సెప్ట్స్ ఒకటే, బట్ మీరు దాంట్లో నేమ్స్ ఉంటాయి కొన్ని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో. మీరు ఆర్డర్ బ్లాక్, అదేవిధంగా ఇంబ్యాలెన్స్, ఆర్డర్ ఫ్లో, లిక్విడిటీ, ఇండ్యూస్మెంట్ అండ్ అదేవిధంగా చాక్, బీవేఎస్ అని చెప్పేసి దాన్ని ఆ టెర్మినాలజీని డివైడ్ చేశారు. ఆ టెర్మినాలజీ మీకు తెలియకుండా ఇప్పుడు ఆ ఇండికేటర్ని యాడ్ చేసి మీరు ట్రేడ్ చేస్తే యాక్యురేట్ ఉంటుందా? ఉండదు. అంటే మీకు ఆ కాన్సెప్ట్ తెలియాలి. దాన్ని మీరు డ్రా చేసుకోవడానికి కట్టాను. అలా కొంచెం లేజీ ఉన్న పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇండికేటర్ వాడితే ముందుగానే ఇది ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఎలా అయిందని చెప్పి. దానివల్ల ముందు జరగబోయే మార్కెట్ గురించి మనం అంచనా వేయచ్చు. అవును. అది అదేవిధంగా ప్రీమియం ఇండికేటర్ ఒకటి ఉంటుంది. ఇది ఇండెక్స్కే. అదే ఇండెక్స్ మీన్స్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ, వీటిలో మనం అప్లై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్. ఓకేనా? మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, ఇట్ విల్ వర్క్. ఓకేనా? సో అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే ప్రీమియం. ఇప్పుడు మనకి ఎక్కడన్నా మనీ వస్తుందంటే ఇండెక్స్లో మనకు మనీ రావు. ఆప్షన్ చైన్లోకి వెళ్ళి స్ట్రైక్ని 23,400, 23,500 అలాంటి స్ట్రైక్ని ఎట్ ద మనీల దగ్గర, లేకపోతే డీప్ ఇన్ ద మనీల దగ్గర, లేకపోతే స్ట్రాటజీ ప్రకారం అవుట్ ఆఫ్ ద మనీల దగ్గర మనం తీసుకుంటే మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాంట్లో కూడా ఇండికేటర్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం మనం ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తామంటే నేను పర్సనల్గా నేను కానీ నా టీం కానీ నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే SMMA స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి ఉంటుంది. అది సెర్చ్ చేయండి. స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ ఎక్కడ? ప్రీమియంలో యాడ్ చేస్తే మీకు అక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎయిర్ క్యాండిల్ అని చెప్పేసి నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో గాల్లో ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇండికేటర్ అంటే వైర్స్ కింద ఉంటాయి కదా, మన అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. ఇలా వైర్ కింద ఉంటుంది కదా, అక్కడ దాని పైన ఎయిర్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇండెక్స్కి ఇంకా ఏమన్నా ఇండికేటర్లు ఉన్నాయా బ్రో అని చెప్పేసి అడిగితే EMA మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్. సో అది ఇండెక్స్కి వాడచ్చు. ఓకేనా? సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఎవరో బిల్డ్ చేసినవి కాదు, కానీ ఏది యాక్యురేట్గా ఉందన్నది మనం చెక్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళు ఒకటి బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. అక్కడ దాకా ఓకే. మీరు దాన్ని మ్యాక్సిమం బ్యాక్ టెస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయారంటే దట్స్ ప్యూర్లీ 100% కూడా మీదే మిస్టేక్. ఓకేనా? 100% మీరు మిస్టేక్ చేసుకోకండి. ముందు ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా సరే స్ట్రాటజీ ఆర్ ఇండికేటర్ రెండింటిని కూడా ప్రాక్టీస్ చేసి దాన్ని మార్కెట్లో 1 month 2 months
అప్లై చేసి బ్యాక్ టెస్ట్ చేసి అది మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే మీరు రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్లో రియాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్లో పెట్టాలి, కానీ నార్మల్గా పెట్టడం అన్నది కరెక్ట్ కాదనమాట. నా ఒపీనియన్ అయితే ఇండికేటర్స్ మీద అదే. ఓకేనా? సో చూసారు కదా సార్ చెప్పినట్టు, ఇండికేటర్స్ ఎవరో వాళ్ళ కోసం క్రియేట్ చేసుకుంది, వాళ్ళ యొక్క థాట్తో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని బట్టి క్రియేట్ చేసింది. అది వాళ్ళు ఎలా క్రియేట్ చేశారనేది మనకు తెలియదు కాబట్టి మనం ఒకవేళ వాళ్ళ ఇండికేటర్ని యూజ్ చేసినట్లయితే మనకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాలి, అప్పుడే మనకు ఆ ఇండికేటర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. అందుకని చెప్పి చాలా మందికి ఒక ఇండికేటర్లో యాక్యురసీ రావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఆ ఇండికేటర్ క్రియేట్ చేసిన అతనిది పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కాలేదనమాట. సో ఇంత డీప్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మీరు చూసి ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కనుక తప్పకుండా బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు ఒక లాట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతే అప్పుడు మీకు ప్రాఫిటబుల్గా మారడానికి కొద్దిగా అవకాశాలు మాత్రం ఉంటాయి. ఖచ్చితంగా ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.